సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, టీడీపీ నుంచి పలాస్ ఎమ్మెల్యే గౌతు శిరీష్ గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు, అందరికీ స్వాగతం అండి. మొత్తం మీ కూటమి ముగ్గురికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు నెంబర్ కూడా అసలు చాలా బాగుంది. సో ప్రజలు చాలా చక్కగా ఇచ్చారు తీర్పు మీ ముగ్గురికి. సో ఆల్ ద బెస్ట్. ముందు విక్రమ్ గారితో మాట్లాడి నేను మీ అందరితో మాట్లాడతాను. విక్రమ్ గారు నమస్తే. ఒక అసాధారణ విజయం, ఎవరు కని విని ఎరుగని విజయం, అంటే ఇలా ఉంటుందా, ప్రజలు తలుచుకుంటే ఇలా ఉంటుందా అని చెప్పిన విజయం. సో ఏం చెప్తారు మీరు? ముందుగా గౌతు శిరీష్ గారికి అభినందనలు అండి, ఎమ్మెల్యేగా గెలిచినందుకు. అదేవిధంగా గాది వెంకటేశ్వరరావు గారికి, పూడి తిరుపతిరావు గారికి, మీకు ప్రేక్షకులందరికీ శుభోదయం. మీరు అన్నట్టుగా మాటలకు అందనటువంటి ఒక విజయం ఇది కూటమికి. మీరు ఇందాక చాలా ఉత్ప్రేరకాలు చాలా ఉపయోగించారు, అవన్నీ కూడా తక్కువే. ఇంకా అంటే 100 పిడుగులు కూడబలుకొని ఒకేసారి ఒక చోట పడితే, అంటే నిశ్శబ్దంగా రక్తం చెందకుండా అంటే మనం చరిత్రలో చదువుకున్నాం, రక్తరహిత విప్లవాలని ఉండేవి. ఇప్పుడు రక్తరహిత విప్లవం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నిశ్శబ్ద ప్రజా గర్జన అనమాట. ఆ గర్జన ఓట్ల రూపంలో కలిసింది. సరే, ఉప్పేనన్నారు, అదన్నారు, ఏది వాడినా కూడా ఇంకా తక్కువ కిందే వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు రావటం చూసినట్లయితే ప్రజల్లో ఒక సామూహిక చైతన్యం ఏ విధంగా వెల్లివిరిసింది అనేటువంటిది ఈ విజయంతో మనకు అర్థమవుతుందండి. కాబట్టి దీని నుంచి టేక్అవేస్ చాలా ఉన్నాయి. అటు ప్రతిపక్షానికి ఉన్నాయి, ఇటు అధికార పక్షానికి ఉన్నాయి. అధికార పక్షం బాధ్యత ఇప్పుడు ఇక ఎలా జరిగింది ఈ విజయం మీద ఇంకా ఆలోచించకుండా రాష్ట్ర పునర్నిర్మాణం ఏ విధంగా జరగాలి, ధ్వంసమైనటువంటి వ్యవస్థలను ఏ విధంగా పునర్నిర్మించుకోవాలి, సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళ మీద పెద్ద ఎజెండా ఉంది. అది సరే, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రం గాడిలో ఎంత త్వరగా గాడిలో పడితే అంత మంచిది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే నాకు తెలిసి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఇది. వెంటనే అమరావతిని రాజధానిగా ప్రకటించి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు మొదలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. తర్వాత మీరన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారి రోల్ని కూడా మనం డెఫినెట్గా అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు. అది వాస్తవం కూడా. ఎందుకంటే అసాధ్యం అనుకున్నది ఆయన సుసాధ్యం చేశాడు. చాలామంది ఇది సాధ్యం అవుతుందా, కూటమి వస్తుందా అని అనుకున్న దాన్ని ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దానిని సుసాధ్యం చేశారు. ముఖ్యంగా కూటమి కట్టడమే కాదండి, ఆయన 2-3 మాటలు ఉపయోగించారు. ముఖ్యంగా కులాలను కలుపుతానన్నారు. అంటే అక్కడ కులాలను కలపటం అంటే ఏదో కాపు కమ్మ లాంటి అగ్రకులాలనే కాదు, ఆయన చాలా కులాలను కూడా కలిపినట్టుగా మనకు కనపడుతుంది ఈ విజయం చూసినట్లయితే. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో జరిగినటువంటి ఫలితాలను చూసినట్లయితే అక్కడ దళిత్స్ కావచ్చు, బీసీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆయన కులాలను కలిపారు, అందులో విజయం సాధించారు. ఇంకొక ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారి రోలు, ముఖ్యంగా డే 1 నుంచి ఆయన పార్టీని నడిపించినటువంటి తీరు, బిట్స్ అండ్ పీసెస్ అన్నీ కలుపుకుంటా, అదేవిధంగా ప్రజలకు అండగా ఉంటా, బాధితుల పక్షాన్ని నిలిచి, అటు అన్నీ అంటే ఎక్స్ప్లోర్ ఆల్ ది పాసిబిలిటీస్ అనమాట. అంటే ఏ విధంగా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజా చైతన్యం కలిగించాలి అనేటువంటిది. అది న్యాయ పోరాటాలు చేశారు, ప్రజా పోరాటాలు చేశారు, ఎక్కడా కూడా ఆయన విశ్రమించలేదు. ముఖ్యంగా ఆయన జైల్లో 53 రోజులు ఉండి కూడా ఎక్కడో మొక్కవని ధైర్యంతో, అదేవిధంగా చాలా అవమానాలు పొందారు అసెంబ్లీ నుంచి ఆయన బహిష్కరించి తిరిగి నేను ముఖ్యమంత్రిగానే ఉంటాను, ఈ కౌరవ సభకు రాను అంటూ ఆయన ఈ మార్షల్ది అంటే తెలుగుదేశం శ్రేణుల్ని నడిపించినటువంటి తీరు, వాళ్ళని సమాయత్తం చేసినటువంటి తీరు, ఇది కూడా చెప్పుకోదగిందండి. అందువల్ల ఇది సామాన్యమైనటువంటి విజయం కాదు, మీరు చెప్పినట్టుగా సామాన్యమైన విజయం కాదు. పైగా ఆ శత్రువు అంటే రాజకీయ ప్రత్యర్థి, శత్రువు కాదు, ఆ రాజకీయ ప్రత్యర్థి సామాన్యుడు కాదు ఆయన. వాళ్ళు అన్ని రకాలైనటువంటి ఆయుధాలను ఉపయోగించారు. దానంతటికీ ఏంటంటే ప్రజా చైతన్యమే ఒక విరుగుడు అని చెప్పి ప్రజల్ని సెన్సిటైజ్ చేసుకుంటా నిరంతరం చేసినటువంటి పోరాటం చాలా స్ఫూర్తిదాయకం. నన్ను అడిగితే ఈ 5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మనం పరిశీలిస్తే అది ఒక పెద్ద చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుంది. ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కలిసి రావటం, ప్రజా సంఘాలు కూడా చాలామంది మేధావులు సంఘంలో అందరూ ఉన్నటువంటి కూడా వాళ్ళు ఒక లైన్ మీదకి వచ్చారు, ఏకమయ్యారు. వచ్చారు. అదేవిధంగా కొంతకాలం మనకి తెలుసు కమ్యూనిస్టులు కూడా కృషి చేశారు. కమ్యూనిస్టులు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను వాళ్ళు చాలా అంటే సైద్ధాంతికంగా ఈ కూటమితో వాళ్ళు జతగా కలవలేదు, కానీ వాళ్ళు పోరాటాలను కూడా మనం తక్కువగా చూడటానికి లేదు. కాబట్టి ఇది ఒక సమిష్టి విజయంగా మనం భావించాలి. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ప్రజల ముందుకు వచ్చారు ఫర్ ది ఫస్ట్ టైం పర్హాప్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. సరే, ఆయన ఓటమికి తనని తాను బ్లేమ్ చేసుకోకుండా, ఓటమి బాధ్యతను తాను స్వీకరించకుండా, ప్రజలను బ్లేమ్ చేసే విధంగా నేను ఎన్నో చేశాను అయినప్పటికీ ఓట్లు ఎటుపోయాయో అన్నట్టుగా నిర్వేదం, ఆవేదన, నిస్సహాయత ఆయన కళ్ళలో రెండు కన్నీటి చుక్కలు కూడా కనపడినాయి. అవును, దుఃఖ అంటే మాట